వెళ్తున్నా, వస్తా అని చెప్పు. ఇవాళ చూడాలని పెడుతుంది ఆ జనం. డోగటల్ అవుతున్నాడు. కృష్ణుడు కూడా కాలు పైకి ఎత్తాడు. బాగా వచ్చింది. అసలు క్రౌడ్ చూసారు అసలు ఎలా ఉందో. కృష్ణుడు అక్కడ ఖాళీ మర్దనం చేస్తున్నాడు, ఒక చాటేమో రాజుతో వెళ్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. ఓకే సారీ. గుడి ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఆల్. చెప్పు. దేవకి వసుదేవుని చెరసాల్లో పెడితే యోగమాయ చెప్తుంది శ్రీకృష్ణుడు పుడతాడు మీకు అని. అదిగో కృష్ణుడు పుట్టాడు దేవకి. కృష్ణుడు పుట్టేటప్పటికి వసుదేవుడు ఎత్తుకున్నాడు, చూసావా? అందరు కావాలి వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అదే యోగమాయ చెప్తుంది ఆ బిడ్డను తీసుకెళ్ళి మార్చేయమని. సో బిడ్డను తీసుకుని అదిగోండి వెళ్తున్నాడు చూడు యమునా నదిలోకి. పైన కాళీయుడు ఇలా నీడబట్టాడు అనమాట వర్షం పడకుండా. అక్కడ యమునమ్మ చూడు రెండుగా చీలి దారిచ్చింది. వెనుక యమునమ్మ రెండుగా చీలి దారిచ్చింది అనమాట వసుదేవుడు కృష్ణయ్యని తీసుకొని వెళ్ళడానికి. అదిగో తీసుకొని అందరం అని వచ్చేసాడు మార్చడానికి. వచ్చేసాడా? వచ్చేసిన తర్వాత అదిగో అవతల యశోదమ్మ బిడ్డను కనుంది చూడు. యశోదమ్మ దగ్గర కృష్ణయ్యని పడుకోబెట్టుకొని యశోదమ్మ దగ్గర ఉన్న బిడ్డను తీసుకొని వెళ్తున్నాడు. అది నెక్స్ట్ ఉంటుంది చూడు. కంసుడు వచ్చాడు అనమాట, బిడ్డను తీసుకున్నాడు. బిడ్డను చంపడానికి ముందు ఏడుగురిని చంపేశాడు కదా, ఈ బిడ్డను కూడా చంపడానికి దేవకి నుంచి బిడ్డను తీసుకోవడానికి వచ్చాడు కంసుడు. అయితే చంపేయడానికి అదిగో ఇది చేస్తే అప్పుడు అదిగో అమ్మవారు బయటకు వచ్చింది యోగమాయ. అదిగో వచ్చి కంసుడు చెప్పింది కృష్ణుడు పుట్టేశాడు, నేను చంపుతాడు, రెడీగా ఉండు అని. నెక్స్ట్ అదిగో కృష్ణుడు గోకులంలో పెరుగుతున్నాడు అక్కడ.